ప్రతిఘటన టీవీకి స్వాగతం. క్షణక్షణం మీకోసం. బీజేపీలో బీఆర్ఎస్ ని విలీనం చేసేందుకు 100% ప్లాన్ జరిగిందని, తాను ఆ ప్రయత్నాలను వ్యతిరేకించానని ఎమ్మెల్సీ కవిత కుండబద్దలు కొట్టారు. అందుకే ఇతరులను రేవంత్ రెడ్డి కోవట్టు అని ముద్ర వేసే ప్రయత్నం చేస్తున్నారంటూ పరోక్షంగా కేటీఆర్ ను ఉద్దేశించి విమర్శలు చేశారు. పెయిడ్ పోస్టులతో బద్దలు చేస్తే ఊరుకోరని చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ ట్వీట్లకే పరిమితమైందన్నారు. ఉద్యమాలు చేయకుండా ట్విట్టర్లో మెసేజ్లు పెడితే చాలా అని ప్రశ్నించారు. ఇంటి ఆడబిడ్డ మీద పెయిడ్ పోస్టులు పెట్టిస్తే మర్యాద అవుతుందా అని ప్రశ్నించారు. మా నాన్నకు నేను లేఖ రాస్తే నీకు నొప్పి ఏంటిరా భయ్ అంటూ ప్రశ్నించారు. తాను బీజేపీలో విలీనాన్ని వ్యతిరేకించినందుకే రేవంత్ రెడ్డి కోవట్టులు తనపై పడి ఏడుస్తున్నారని అన్నారు. తమ నాయకుడు కేసీఆర్ అని, ఆయన నాయకత్వంలో తప్ప ఇతర లీడర్షిప్లో పని చేయబోమని అన్నారు. తనను పార్టీలోంచి బయటికి పంపే దమ్మెవరికి లేదని అన్నారు. బీజేపీ వాళ్ళు హాస్పిటల్ పెడితే వాళ్ళెవరిది పరోక్షంగా హరీష్ రావును ఉద్దేశించి కవిత ప్రశ్నించారు. తాను నల్లికుట్టు రాజకీయాలు చేయనని కూడా అన్నారు. పార్టీలో కొందరు తనకు వ్యతిరేకంగా డ్రైవ్ చేస్తున్నారని ఆరోపించారు. పార్టీలో కొవ్వొట్టులున్నారని తన మీద పడి ఏడవడం కరెక్ట్ కాదన్నారు. తాను లిక్కర్ కేసులో అరెస్ట్ అయినప్పుడు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేద్దామని అనుకున్నానని కవిత చెప్పారు. రాజకీయ కక్షతోనే కేసు పెట్టారని, వద్దని కేసీఆర్ చెప్పారని, అందుకే రిజైన్ చేయలేదని కవిత చెప్పారు. తనకు కేసీఆర్ సపోర్ట్ ఉన్నందునే పదవిలో కొనసాగుతున్నానని చెప్పారు.